తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పేద ప్రజలకు సహాయం చేయడం మానవత్వమని పలువురు వక్తలన్నారు. రాజ్ ట్రస్ట్ వ్యవస్థాపకులు గంటా రాజ్ కుమార్ పుట్టినరోజు వేడుకలను వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో శుక్రవారం భీమవరం పలు సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. భీమవరం గునుపుల్లోని వారి నివాసంలో ముందుగా కేక్ కట్ చేసి పేదవారికి సుమారు ₹1,50,000 సహకారాన్ని అందించారు. ఇరువురు అందుల కుటుంబాలకు ₹30,000 వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, దళిత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గంటా సుందర్ కుమార్, గంటా రాజ్ ట్రస్ట్ డైరెక్టర్ గంటా పాల్ రొనాల్డ్ చేతుల మీదుగా అందించారు. అదేవిధంగా 150 మంది పేదలకు ₹1,20,000 పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలకు ప్రతి నెల పింఛన్లు పంపిణీ చేయడం భగవత్ సేవతో సమానమని, ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్నా అని అన్నారు. కార్యక్రమంలో కాకిలేటి ఆనంద్ కుమార్, గొల్లా కిరణ్, కూర్మా ఆనంద్ ప్రకాష్, దిగమర్తి ఆనంద్, పెట్టం సుభాకర్, అంబటి ఆనంద్ కుమార్, గొల్లా రాజ్ కుమార్, కొప్పినేడి శ్రీనివాస్, రెడ్డి సత్యబాబు, తానాల రాజేష్ తదితరులు పాల్గొన్నారు. గంటా రాజ్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా రాజు ట్రస్ట్ సభ్యులు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి రాజు ట్రస్ట్ అధ్యక్షుల జన్మదిన సందర్భంగా మరి పేద ప్రజలకు పెన్షన్ కార్యక్రమం మరి ఈరోజు ఇవ్వాలి అనేసి మరి ట్రస్ట్ సభ్యులంతా కూడా నిర్ణయించారు. అందరికి అభినందనలు తెలియజేస్తున్నాను. మరి నిరంతరం రాజు ట్రస్ట్ తరపున అధ్యక్షుడు రాజ్ కుమార్ గారు తరపున ఈ జిల్లాలో కానీ పక్క జిల్లాల్లో, రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాల్లో, మణిపూర్లో మరి వివిధ రూపాల్లో సేవా కార్యక్రమం అనేది అందరూ చూస్తున్నారు. అందరికీ తెలుసు. భారతీయ సినీ చరిత్రలో నిలిచిపోయే పేరు బాహుబలి. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, దగ్గుబాటి రాణా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్ నటించిన బాహుబలి చిత్రం సరికొత్త హంగులతో మరోసారి థియేటర్లో మారుమోగుతోంది. రాజమౌళి తెరకెక్కించిన ఈ ఎపిక్ మాస్టర్ పీస్ ఇప్పుడు మరింత అద్భుతంగా బాహుబలి ది ఎపిక్ మూవీ పేరుతో ప్రేక్షకులను అలరిస్తోంది. శుక్రవారం విడుదలైన ఈ చిత్రంలో రీ-ఎడిట్ వెర్షన్లో కొత్త సీన్, అప్గ్రేడ్ విజువల్స్, డాల్బీ ఆడియో ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయని ప్రేక్షకులు చెబుతున్నారు. 2 భాగాల్లోనూ చూడని కొత్త సీన్లు యాడ్ చేయడంతో ప్రేక్షకులు సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు. రాజమౌళి విజన్, కీరవాణి సంగీతం, సెంటిమెంట్తో మేళవించిన యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకుల్ని కట్టిపడేస్తున్నాయి. పాత సీన్లు కొత్త సాంకేతికతో మేళవించిన తీరు ప్రపంచ స్థాయి సినిమాను గుర్తు చేస్తోంది. గురువారం సాయంత్రం దేశవ్యాప్తంగా ప్రీమియర్ షోలు వేశారు. ప్రభాస్ సొంత గడ్డ అయిన భీమవరంలో అభిమానులు సందడి చేశారు. ప్రభాస్ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షులు వేగేసిన శ్రీనివాస్ వర్మ, ఉండి వాసు ఆధ్వర్యంలో విజయలక్ష్మి సినీ కాంప్లెక్స్ వద్ద 51 కేజీల భారీ కేక్ ను కట్ చేశారు. బాణాసంచా కాల్పులు, తీన్మార్, డప్పు వాయిద్యాలు నడుమ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం అభిమానులు చిత్రాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రభాస్ ఫ్యాన్స్ నాయకులు ఉమాపతిరాసు, హర్నాథరాసు, మెస్ రామరాజు, పాకలపాటి రామరాజు, గొట్టుముక్కల జయహర్రాజు, దంతులూరి సుబ్బరాజు, గాదిరాజు వెంకటేశ్వరరాజు, ఉమర్, జగదీష్, పెచ్చేటి ప్రసాద్, నాగరాజు, శేష, నాగార్జున, నాని, తేజ, చంటి, శేఖర్, థియేటర్ మేనేజర్ విజయకాంత్, ఏజెంట్ రమేష్, జావీద్, నరసింహతో పాటు పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు.
నేలంతా పచ్చడైపోయా నీ మాటే మా మాటయ్యా నీ చూపే శాసనమయ్యా మా రాజు నువ్వే తండ్రి నువ్వే కొడుకు నువ్వే ఆయువు కూడా నీదయ్యా దండాలయ్యా దండాలయ్యా మహారాజై నువ్వుండాలయ్యా బాహుబలి చిత్రం తెలుగు సినిమా చరిత్రని కాదు ప్రపంచ సినిమా చరిత్రలోనే కొత్త అధ్యాయం సృష్టించిన బాహుబలి చిత్రం 2 పార్ట్లు కలిపి ఎపిక్ లాగా రిలీజ్ అవుతుంది. దానికి గౌరవించాలని ఆ సినిమాకి బాహుబలి అని చరిత్ర ఇంకా అది ఇండస్ట్రీలో ఎన్ని సినిమాలు వచ్చినా ఎన్ని రికార్డులు ఉన్నా బాహుబలి అనేది ఒక చరిత్ర ఇండస్ట్రీలో సినిమా చరిత్ర ఉన్నంతకాలం ఇండియాలో బాహుబలి అనే సినిమా ఉంటుంది. దాన్ని గౌరవించాలని ముఖ్యంగా సినిమాని గౌరవించుకోవాలని అది ఎక్కడికో తీసుకెళ్ళిన మా హీరో ప్రభాస్ గారిని ఆ డైరెక్టర్ రాజమౌళి గారికి మేము ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటూ అభిమానుల తరపున ఈరోజు ప్రభాస్ గారికి ఇష్టమైన ఊరు అంటే భీమవరం అంటే ప్రభాస్ గారి సొంత ఊరు లెక్క ప్రపంచం అంతానే ఇక్కడి నుంచే ఆ పండుగ ఏంటో చూపెట్టాలని స్పెషల్గా అభిమానులందరూ కూడా కొత్త చిత్రం కన్నా ఎక్కువగా ఇక్కడ అరేంజ్మెంట్ చేశారు. చాలా మందుగుండు సామాన్లతోనే కేకులు డీజే సౌండ్లతోనే మాకు అందరికీ సహకరించిన అభిమానులందరికీ ప్రేక్షకులకి మీడియా మిత్రులకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే మొన్న మేము ప్రభాస్ బర్త్డే సందర్భంగా హైదరాబాద్లో ఉమాపతి గారి ఆధ్వర్యంలో మా ప్రభాస్ అని యూట్యూబ్ ఛానల్ ఒకటి ఓపెన్ చేసాం. ప్రైవేట్ సాంగ్స్ కూడా రిలీజ్ చేసాము. అలాగే ఈ అన్నింటికి సహకరించిన మా ఉమాపతి గారికి ఇంకా ముందు ఆ సేవలను ఉపయోగించిన అభిమానులందరూ కూడా వాళ్ళకి అభిమానులందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మన రెబల్ స్టార్ గ్లోబల్ స్టార్ ప్రభాస్ గారి అభిమానులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ బాహుబలి అంటేనే ఒక కొత్త చరిత్ర. ప్రతి ఫ్రేము కూడా రాజమౌళి గారు కానీ కీరవాణి గారు కానీ అలాగే మన ప్రభాస్ గారు కానీ ప్రతి రక్తపు బొట్టును కూడా చిందించి ఒక అద్భుతమైన కళాఖండాన్ని రూపొందించిన చరిత్రయే బాహుబలి. అది తిరిగి రిలీజ్ కావటము సరికొత్త పుంతలు తొక్కుతూ అద్భుతమైన విజయాల దిశగా దూసుకుపోతుందనడంలో అతిశయోక్తి లేదు. ప్రభాస్ అంటే ఒక పౌరుషం కాదు, ఒక మానవతావాది. అద్భుతమైన సమాజ సేవా కార్యక్రమాలకు చేయడంలో కూడా ఆయన్ని మించిన వారు ఎవరు లేరు. ఆయన జన హృదయాలను గెలిచారు, అభిమానులు గెలిచారు. అభిమానుల హృదయంలో ఆయన రాజా కాదు మహారాజు కూడా. జై ప్రభాస్. ప్రభాస్ అంటే మానవత్వం, ప్రభాస్ అంటే దైవం అభిమానుల హృదయాల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయి ఉండే ఈ బాహుబలి రిలీజ్ ఫంక్షన్ అద్భుతంగా కొనసాగుతుంది. అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రభాస్ అంటే అభిమానించిన వ్యక్తి ఎవరూ లేరు. ఎందుకంటే ప్రభాస్ ఈరోజు బాహుబలి చిత్రం 10 సంవత్సరాల సందర్భంగా మరి 2 చిత్రాలు కలిపి ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. మరి రిలీజ్ చేసిన శుభ సమయంలో టికెట్ బుకింగ్స్ మొత్తం కూడా క్లోజ్ అయిపోయినాయి. ఈరోజు మరి ప్రభాస్ గారు నుంచుంటే చాలు 1000 కోట్లు, ఆ పైన 2000 కోట్లు నుంచుండే చాలు అన్నట్టు ఈరోజు ప్రభాస్ గారు తెచ్చుకున్న క్రేజ్ అలాంటిది. ఆయన నటించకపోయినా నుంచుంటే చాలు అనుకునే అభిమానులు కొన్ని కోట్లలో ఉన్నారు. అలాంటి అభిమానుల మధ్య ఈరోజు మరి భీమవరంలో అతి రంగరంగ వైభవంగా మరి విజయలక్ష్మి థియేటర్లో మరి జిల్లా ప్రెసిడెంట్ ఉండి వాసి గారి చేతుల మీదుగా అలాగే మరి ప్రభాస్ మీద ఎంతో అభిమానం ఉండి మంచి సాంగ్స్ పరిచయం చేసిన వ్యక్తి మా అన్నయ్య ఉమాపతి రాజు గారు మన మధ్యలో ఉండడం మనకి చాలా ఆనందంగా ఉంది. ఒకటి మాత్రం నిజం, ప్రభాస్ గారి కోసం ప్రాణాలు ఇచ్చే అభిమానం మేము ఎప్పుడూ కూడా ప్రభాస్ గారికి మేము ఎనలేని కృషి చేసి ప్రతి సినిమాకి కూడా ఆయన కోసం కష్టపడతాం. ఆయన ఇప్పుడే కాదు ఎప్పుడైనా మహారాజే. ఈరోజు ఆయన్ని మనస్ఫూర్తిగా దీవిస్తూ మరి భీమవరం పట్టణ ప్రజలే కాదు ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ స్టార్ ప్రభాస్ గారికి చాలా అభిమానంతో ఉన్నాం. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నందు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ వి భీమారావు, డీఎస్పీ జయసూర్య,
ఏఆర్డీఎస్పీ సత్యనారాయణ తదితర ఉన్నతాధికారులు రిబ్బన్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సుమారు 250 మంది పోలీస్ సిబ్బంది పాల్గొని రక్తదానం చేశారు. రక్తదాతలకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరపున అభినందన సర్టిఫికెట్స్ ను అధికారుల చేతుల మీదుగా అందజేశారు. అదేవిధంగా ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ తరపున కూడా రక్తదాతలకు సర్టిఫికెట్స్ అందజేశారు. ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ వారు కూడా రక్తాన్ని సేకరించారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ చైర్మన్ ఎంఎస్వి రాంభద్రరాజు అడిషనల్ ఎస్పీని సత్కరించారు. ఈ సందర్భంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పొలకండం కోటేశ్వరరావు, రెడ్ క్రాస్ జిల్లా కార్యవర్గ సభ్యులు గోపిశెట్టి మురళీకృష్ణారావు మాట్లాడుతూ సహజంగా ఎక్కువ ఒత్తిడి ఉండే వృత్తిలో పోలీస్ శాఖ ముందుంటుందని, ఇటీవల సంభవించడం తుఫాన్లో అలుపెరిగిన సేవలు అందించి మళ్లీ వెంటనే సమాజం పట్ల రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన పోలీస్ సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సభ్యులు బొబిలిశెట్టి కనకరాజు, శీలం మల్లేశ్వరరావు, తణుకు రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ సూర్య, ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ సిబ్బంది, గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు గోపిశెట్టి మురళీకృష్ణారావు, రెడ్ క్రాస్ లైఫ్ మెంబర్, పశ్చిమ గోదావరి జిల్లా రెడ్ క్రాస్ మేనేజింగ్ కమిటీ మెంబర్. ఈరోజు మొన్న జరిగిన అక్టోబర్ 21 పోలీసుల అమరవీరుల దినోత్సవం సందర్భంగా మన పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినటువంటి పోలీస్ శాఖకు సంబంధించినటువంటి అన్ని మండలాలు, అదేవిధంగా అన్ని నియోజకవర్గాలకు చెందినటువంటి పోలీసు వారు ఈరోజు రక్తదానం చేయడం జరిగింది. మరి గత 4 రోజులుగా మనందరికీ తెలిసిన విషయం, తుఫాన్లోని వాళ్ళు ఎటువంటి సహాయ సహకారాలు అందించారన్నది. మరి ఎంత ఒత్తిడిలో కూడా వీరు ఇలా బ్లడ్ డొనేషన్ చేయడం ఎంతో ఆనందదాయకం. ఎందుకంటే ఈ సంఘంలో అత్యంత ఒత్తిడి ఎదుర్కొంటున్న డిపార్ట్మెంట్లు లేదా వర్క్లోని పోలీస్ డిపార్ట్మెంట్ మొదటి స్థానంలో నిలుస్తుందని చెప్పడంలో ఎటువంటి మొహమాటం లేదు. మరి ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ ఈరోజు ప్రజలకి ఎంతో అవసరం ఉంది, రక్తం అవసరం. అటువంటి దాన్ని గుర్తించి మరి మా రెడ్ క్రాస్కి, మిగిలిన ఏఎస్ఎన్ రాజు గారు బ్లడ్ బ్యాంక్కి, అదేవిధంగా గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్కి అన్నింటికి ఈరోజు భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ప్రెసిడెంట్ గారు పొలకండం కోటేశ్వరరావు గారు ఇక్కడ వెన్యూ ఏర్పాటు చేశారు. 17వ తేదీ నుంచి 31వ తేదీ అక్టోబర్ వరకు కూడా పలు సేవా కార్యక్రమాలని నిర్వహించడం జరిగింది పోలీసు డిపార్ట్మెంట్ వారు. అందులో భాగంగా మెగా రక్తదాన శిబిరాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రతి ఒక్కరూ కూడా అందరూ చాలామంది పాల్గొని విస్తృతంగా వాళ్ళు రక్తదానం చేయడం జరిగింది. రక్తదానం చేసిన ప్రతి రక్తదాత కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎస్పీ గారికి, అడిషనల్ ఎస్పీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. పోలీసులు అమరవీరుల దినోత్సవం 21వ తారీఖు జరిగింది. అప్పటి నుంచి కూడా చాలా క్యాంపులు పెడుతూ చేసుకుంటూ వస్తున్నారు. ఇవాళ మా ఛాంబర్ ఆఫ్ కామర్స్లో మొత్తం మీద ఒక 500-600 మంది జనం రక్తదాన శిబిరం చేశారు. వీళ్ళందరికీ కూడా నా తరఫున, మా ఛాంబర్ తరఫున అందరికీ అభినందనలు తెలియపరుస్తున్నాను. భీమవరం జేపీ రోడ్లోని చిన్నమీరం హర్షిత బిర్యానీ పాయింట్ వ్యవస్థాపకులు ముదుండి సత్యనారాయణరాజు జయంతి సందర్భంగా వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో శుక్రవారం తాడేరు రోడ్లోని ఇందిరమ్మ కాలనీలోని పేదలకు అన్నదానం నిర్వహించారు. పలువురు వక్తలు మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడంలో ముందుండే వ్యక్తి స్నేహశీలి సత్యనారాయణరాజు అని అన్నారు. వారు భౌతికంగా లేకున్నా వారి ఆశయ సాధనకు అనుగుణంగా అనునిత్యం వారి మిత్ర బృందం చేస్తున్న సేవా కార్యక్రమాలు అద్వితీయమన్నారు. మిత్ర బృందం సభ్యులు మాట్లాడుతూ రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు. కార్యక్రమంలో చల్లారాము, ఎడ్లపల్లి రాంబాబు, జగదీష్, శివాజీ రాజా, కనకరాజు, రాజేష్, శివ తదితరులు పాల్గొన్నారు.
మరి ముదుండి సత్యనారాయణరాజు గారి జయంతి సందర్భంగా వారి మిత్రబృంద ఆధ్వర్యంలో కాలేరు రోడ్డు ఇంద్రమ్మ కాలనీలో పేదలకు మరి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే మరి ప్రతి సంవత్సరం కూడా మరి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఈ మిత్రబృందం ద్వారా తెలియపరుస్తుంది. భీమవరం చెనిమేరం గ్రామంలో కొలువైయున్న శ్రీ దనుకొండమ్మ అమ్మవారి ఆలయంలో కార్తీక మాసం 2వ శుక్రవారం శుభ సందర్భంగా శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శిష్యురాలు దీక్షిత దాసాజీ ఆధ్వర్యంలో ముత్తైదువులచే సామూహిక సుమంగళి పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు మంతెన వెంకటరాజు, ఆలయ అర్చకులు చందూరి ప్రకాష్ శర్మ పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మన చిరుమేరం గ్రామంలో కొలువై ఉన్నటువంటి మన గ్రామ దేవత శ్రీ 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 దనుకొండ అమ్మవారికి కార్తీక మాసం శుభ సందర్భంగా అమ్మవారికి ముత్తైదువులతోటి సామూహిక కుంకుమ పూజలు సుమంగిలి పూజలు కూడా జరపడం జరిగింది. మాత ఆ అమ్మవారి చేత పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. అమ్మవారికి మగడాలతోటి నల్లపూసలతోటి కూడా పూజా కార్యక్రమాలు, వివిధ పుష్పాలతోటి కూడా అమ్మవారి పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు చిన్నమేరం దనకొండమ్మవారి దేవాలయంలో కార్తీక మాస పుణ్యఫలం సందర్భంగా సుమంగళి పూజ చేయడం జరిగింది. ఈ సుమంగళి పూజ స్త్రీలందరికీ సౌభాగ్యం కొరకు, ఆయురారోగ్యముల కొరకు, అష్టైశ్వర్యముల కొరకు వారు వారి కుటుంబాలు ఆనందంగా క్షేమంగా ఉండాలని, అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ లభించాలని ఈ సుమంగళి పూజ జరిగింది. ఈ సుమంగళి పూజలో స్త్రీలందరూ కూడా గౌరీదేవికి కుంకుమతో 108 సార్లు శ్రీ భగవతి సౌభాగ్యప్రదాయనే నమః అనే మంత్రంతో అర్చన చేశారు. వచ్చిన ముత్తైదువులందరికీ కూడా పండు, ఫలము, గాజులు, పసుపు, కుంకుమ, నల్లపూసలు, పగడాలు ఇవన్నీ కూడా వాళ్ళకి తాంబూలంగా ఇవ్వడం జరిగింది. ఈ పూజ జరిపించడానికి అవకాశం ఇచ్చినటువంటి దనకొండమ్మ దేవాలయం కమిటీ సభ్యులందరికీ కూడా మా హృదయపూర్వక విద్యకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలని, విద్యతోనే ఉజ్వల భవిష్యత్ అని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం మన్నా చర్చ్ ఎదురుగా మాస్టర్ కిడ్స్ ప్లే స్కూల్ను శుక్రవారం ఎమ్మెల్యే అంజుబాబు ప్రారంభించారు. చిన్నారుల భవిష్యత్తుకు పునాదులు వేసేది ఉపాధ్యాయులేనని అన్నారు. అభివృద్ధి చెందుతున్న భీమవరం పట్టణంలో ఇటువంటి ప్లే స్కూల్ రావడం సంతోషకరమన్నారు. కిడ్స్ స్కూల్ నిర్వాహకులు పాకా స్టాన్లీ విజయ్ కుమార్ మాట్లాడుతూ డే కేర్, ప్లే గ్రూప్, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే బోధన అందిస్తున్నామన్నారు. అడ్మిషన్లు ప్రారంభమయ్యాయన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
మాస్టర్స్ కిడ్స్ ప్రీ స్కూల్ని మన గౌరవ శాసనసభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ పిఎస్సి చైర్మన్ అయిన ఈరోజు మన్నా చర్చ్ ఎదురుగుండా ఉన్నటువంటి శంకర పద్దయ్య గారి వీధిలో ఆంజనేయ స్వామి స్టాట్యూ రోడ్లో మాస్టర్ కిడ్స్ అనేటువంటి ప్రీ స్కూల్ అనేటువంటిది ఇనాగరేట్ చేయడం జరిగిందండి. దీనికి ముఖ్య అతిథులుగా గౌరవ శాసనసభ్యులు భీమవరం ప్యాక్ చైర్మన్ కులపర్తి రామాంజనేయులు గారు చేయడం జరిగింది. ఆయన చేతుల మీదుగా ఈ ప్రీ స్కూల్ ఇనాగరేషన్ అనేటువంటిది మాస్టర్ కిడ్స్ ఓపెన్ చేయడం జరిగిందండి. అదేవిధంగా మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సభ్యులైనటువంటి జనసేన పార్టీ సభ్యులైనటువంటి కొటికలపూడి గోవిందరావు గారు, చిన్నబాబు గారు కూడా రావడం జరిగిందండి. వీరందరి సమక్షంలో ఈ మాస్టర్ కిడ్స్ అనేటువంటిది ఈ జనసేన పార్టీ అధ్యక్షుల సమక్షంలో ఓపెన్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా చెప్పుకుంటే ఈ మాస్టర్ కిడ్స్ అనేటువంటిది మరి ముఖ్యంగా చిన్నపిల్లలకి సంబంధించినటువంటిది స్కూల్ కింద మేము ప్రీ స్కూల్ కింద ఓపెన్ చేయడం జరిగిందండి. ఇందులో అత్యాధునికమైనటువంటి సదుపాయాలతో పిల్లలకి ఏ విధంగా అయితే పిల్లలకి ఆడుకునేటువంటి విధంగా, వారికి చదువుకునేటువంటి విధంగా, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏ విధంగా ఉంటుందో ఆ విధమైనటువంటి సదుపాయాలన్నీ కూడా ఈ మాస్టర్ కిడ్స్లో ప్రీ స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగిందండి. వారికి ఆడుకోవడానికి ప్లే జోన్ కానీ, ప్లే ఏరియా కానీ, అదేవిధంగా ఆడియో విజువల్ క్లాస్ రూమ్స్ కానీ, 15 years ఎక్స్పీరియన్స్ స్టాఫ్ అండి. ఆల్రెడీ నేను 15 సంవత్సరాల నుంచి ఉపాధ్యాయ రంగంలో నేను ఉన్నానండి. ఇప్పుడు ప్రత్యేకంగా ఒక మాస్టర్ కిడ్స్ అనేటువంటి ఫ్రాంచైజీ ద్వారా మనం భీమవరంలో స్టార్ట్ చేయడం జరిగింది. అది కూడా మన్నా చర్చ్ రోడ్లో చేయడం జరిగిందండి. ఇందులో ఉన్నటువంటి సదుపాయాల విషయంకి వస్తే పిల్లలకి ప్రీకేజీ నుంచి అంటే ప్లే స్కూల్ ఉంటుందండి, ప్లే ఏరియా ఉంటుంది, డే కేర్ ఉంటుంది, నర్సరీ ఉంటుంది, ఎల్కేజీ ఉంటుంది, యూకేజీ ఉంటుంది. ఇవన్నీ క్లాసులు అనేటువంటిది మాస్టర్ కిడ్స్ అనేటువంటి స్కూల్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అత్యాధునికమైనటువంటి సదుపాయాలు, ఆడియో విజువల్ క్లాస్ రూమ్స్, ఎక్స్పీరియన్స్ స్టాఫ్, ఆర్ఓ వాటర్ ఫెసిలిటీ, పవర్ బ్యాకప్, అదేవిధంగా టీచర్స్ ప్రతి ఏజ్ గ్రూప్ మీద, ప్రతి చిన్నపిల్లవాడి మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకునేటువంటి 15 years ఎక్స్పీరియన్స్ టీచర్స్ అనేటువంటి స్టాఫ్ కలిగి ఉన్నామండి. ఈ చుట్టుపక్కల ప్రాంతం ప్రతి ఒక్కరు, భీమవరం ప్రాంత ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసి పిల్లల్ని జాయిన్ చేస్తారు. అడ్మిషన్స్ అన్నీ కూడా ఓపెన్ చేసి ఉన్నామండి. మాలాధారణ చేస్తున్న అయ్యప్ప స్వాములు, శివస్వాములు, భవానీ స్వాములు మొదలగు దీక్షలు చేస్తూ మాలాధారణ వేసుకున్న భక్తులకు అన్నప్రసాద వితరణ చేయడం తమకు ఎంతో ఆనందంగా ఉందని అన్నప్రసాద నిర్వాహకులు గొట్టుముక్కల కళ్యాణ్ వర్మ తెలిపారు. ఉండి మండలం ఉండి రాజులపేట అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో కార్తీక మాసం ప్రారంభం నుండి 60 రోజుల పాటు మాలాధారణ చేసిన భక్తులందరికీ అన్నప్రసాద వితరణ చేస్తూ నేటికి 5 సంవత్సరాల కాలం పూర్తి చేసుకుందని వారు తెలిపారు. ఎంతో మంది భక్తులు మాల వేసుకోవాలన్నా ఇంట్లో నియమనిష్టలు సాగక భిక్షకు ఇబ్బంది పడే దీక్షాపరులకు ఈ అన్న సమారాధన కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని వారు తెలిపారు. ఈ 60 రోజుల పాటు ఉండి పరిసర ప్రాంతాల నుండి ఎంతమంది భక్తులు వచ్చినా అన్నప్రసాద వితరణ చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ 60 రోజుల పాటు రోజుకి 150 నుండి 300కు పైగా భక్తులు వచ్చి అన్నప్రసాదాన్ని స్వీకరిస్తారని తెలిపారు. ఈ అన్నప్రసాద వితరణ ఎంతో నియమనిష్టలతో చేయడం జరుగుతుందని, మాల వేసుకున్న వారే వంట చేయించడం జరుగుతుందని వారు తెలిపారు. దాతలు ఎవరైనా ముందుకొస్తే వారి పేరు మీద అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుందని తెలియజేశారు.
గత 4 సంవత్సరాలుగా జరుగుతున్న అన్న సంతర్పణ కార్యక్రమం ఈ కార్తీక మాసం మొదటి రోజైన 22వ తారీఖు బుధవారం నాడు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్వాములు, భక్తులు, భవానీలు పెద్ద ఎత్తున వచ్చి రోజు 150 నుంచి 200 మంది స్వాములు ఇక్కడ అన్న సంతర్పణ కార్యక్రమానికి రావడం జరుగుతుంది. మా మీద ఎంతో నమ్మకంతో ఈ పవిత్రమైన కార్యక్రమానికి ఇంత స్పందన లభించడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మేము కూడా ఎంతో నిష్ఠతో వంట వండి స్వామి కూడా స్వామిమాలు ధరించి ఈ కార్యక్రమం దిగ్విజయం చేయడానికి సహకరిస్తున్నారు. అలాగే ప్రతిరోజు కూడా అట్టాకులో భోజనం పెట్టి స్వాముల్ని అందరినీ సంతృప్తి పరచడానికి మా వంతు కృషి మేము చేయటం జరుగుతుంది. ఈ కార్యక్రమం డిసెంబర్ 12 వరకు దిగ్విజయంగా కొనసాగించాలని, అలాగే ఈ సంవత్సరం భక్తులు కూడా విశేష స్పందనతో ఈ కార్యక్రమానికి, అన్న సంతర్పణ కార్యక్రమానికి మేము ఒక రోజు పెట్టుకుంటాం అనే కార్యక్రమం దాతలు కూడా చాలా మంచి స్పందనతో ముందుకు వస్తున్నారు. ఈ కార్యక్రమం అందరి సహకారంతో మేము ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ 12 వరకు కొనసాగించడానికి మేము నిర్ణయించుకోవడం జరిగింది. కావున భవానీలు రేపు 1వ తారీఖు నుంచి భవానీలు కూడా అందరూ మాలేసుకుంటానికి సమాయత్తం అవుతున్నారు. అందరూ కూడా వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశ ఉక్కు రంగం వృద్ధి చెందుతోంది. 2030 నాటికి 300 మిలియన్ టన్నుల ముడి ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించడమే లక్ష్యం. కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ. జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆధ్వర్యంలో 2K రన్ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ నాగరాణి. భీమవరం, దుర్గాపురంలో తుఫాను బాధితులకు బియ్యం, నిత్యావసర వస్తువుల కిట్లను పంపిణీ చేసిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. భీమవరంలో అడ్వాన్స్ గ్రో హెయిర్, గ్లో స్కిన్ క్లినిక్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.